ఉండేవి. తోడేలు మరియు గొర్రె. ఒకరోజు ఒక గొర్రె పిల్ల తన మందకు కొంత దూరంలో ఒంటరిగా నిలబడి గడ్డి తింటోంది. అప్పుడు ఒక తోడేలు తన దగ్గరికి రావడం గొర్రెపిల్ల గమనించలేదు. అప్పుడు అతను తోడేలును చూడగానే, దయచేసి నన్ను తినవద్దు అని వేడుకున్నాడు. తోడేలు సోదరా, నా కడుపు గడ్డితో నిండి ఉంది. నేను ఇప్పుడు రుచిగా ఉండను. మీరు కొద్దిసేపు వేచి ఉండి నన్ను నాట్యం చేస్తే నా కడుపు త్వరగా జీర్ణమవుతుంది. మీరు కూడా నన్ను రుచికరంగా తినవచ్చు. ఓ సరే సరే. గొర్రెపిల్ల నాట్యం చేస్తున్నప్పుడు ఒక కొత్త ఆలోచన కనిపించింది ఆ గొర్రె నక్కకు. నువ్వు నా బెల్ తీసుకుని అంత ఉత్సాహంగా మోగిస్తే నేను వేగంగా నాట్యం చేయగలను. సరే. తోడేలు గంటను తీసుకొని చాలా వేగంగా కొట్టడం ప్రారంభించింది. ఆ శబ్దం విని గొర్రెల కాపరి పరిగెత్తి గొర్రెపిల్ల ప్రాణాన్ని కాపాడాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం ధైర్యంగా, మన తెలివితేటలను సక్రమంగా ఉపయోగిస్తే ఎలాంటి ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. కలర్ కోడి మరియు నక్క. ఒక గ్రామంలో ముత్తు అనే అతను కలర్ కోళ్లను పెంచేవారు. పిల్లలారా, మీకు ఆహారం వెతికి తీసుకురాపోతున్నాను. పక్కన గ్రామంలో నక్క ఒకటి ఆహారం కోసం వెతుకుతుందని వార్త వచ్చింది. అందువల్ల మీరందరూ జాగ్రత్తగా ఉండండి. సరే అమ్మా. సరే, మేము జాగ్రత్తగా ఉంటాం. ఏంటి, మనకి ఎక్కడ వెతికినా ఆహారం దొరకటం లేదు? సరే, ఈ గ్రామంలో అయినా దొరుకుతుందా అని చూద్దాం. ఇలా అనుకున్న నక్క ఆ గ్రామంలోకి వెళ్ళింది. కొంచెం దూరంలో ఒక ఇంట్లో కలర్ కోడి పిల్లలు ఆడుకుంటుండడం చూసింది. ఆహా ఆహా, ఏంటి కలర్ కోడి పిల్లలా? ఇది విచిత్రంగా ఉందే. ఇది చాలా రుచిగా ఉన్నట్టుంది. ఈ నెల అయినా పట్టుకొని తినాలి. ఇలా అనుకున్న నక్క కోడి పిల్లల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కలర్ కోడి పిల్లల అమ్మ వచ్చింది. అరే, అమ్మ కోడి వచ్చేసింది. ఇప్పుడేం చెయ్యాలి? సరే, మనం రేపు మారు వేషంలో వచ్చి దీన్ని తిందాం. మరుసటి రోజు మళ్ళీ కోడి పిల్లల కోసం ఆహారం వెతుకుతూ వెళ్ళింది. నక్క కోడి వెళ్ళడాన్ని గమనిస్తూ నింది. ఇదే సరైన సమయం, లోపలికి వెళ్దాం. ఇలా అనుకున్న నక్క కోడిలాగా మారు వేషంలో లోపలికెళ్ళింది. పిల్లలారా రండి, ఆహారం తిందాం. కలర్ కోడి పిల్లలు ఆ నక్క యొక్క ప్రణాళికలు తెలియకుండానే వెనకాల వెళ్ళాయి. అప్పుడు ఒక కోడి పిల్ల మారు వేషంలో ఉన్న నక్క కాళ్ళను చూశాయి. అరే, ఇది మన అమ్మ కాదు. అమ్మ ఆ రోజు చెప్పిన నక్కలాగా ఉంది. ఎలాగైనా ఈ నక్క నుంచి తప్పించుకోవాలి. అమ్మా, మనం దాగుడు మూతలాడదాం. ఏంటి? సరే, వేచి ఉండి చూద్దాం. సరే, ఆడుదాం. అమ్మా, మేమందరం దాక్కుంటాం, మీరు కనిపెట్టండి. సరే. కలర్ కోడి పిల్లలు తన తెలివితేటల్ని ఉపయోగించి ఇంట్లోపలికి వెళ్లి దాక్కున్నాయి. నక్క కోడి పిల్లల కోసం వెతికింది. ఎక్కడ వెతికినా కనిపించలేదు. అయ్యో, ఈ కోడి పిల్లలు మనల్ని మూకుని చేసి తప్పించుకుంది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇతరులని మోసం చేయాలని అనుకుంటే మనమే మోసగింపబడతామని అర్థం. కొంటె పిల్లి మరియు జుత్తుల మారి నక్క. టామీరా, అడవికి వెళ్లి పండ్లను కోసి తిందాం. సరే, వెళ్దాం. నేను వస్తాను. అరుణ్, నేను కూడా మీతో పాటు వస్తాను. సరే, అందరం పోదాం. అరుణ్తో పాటు టామీ, పిల్లి, ఎద్దు అడవికి వెళ్లారు. పిల్లి మరియు టామీ ఆడుకున్నాయి. ఈ చెట్లు చాలా పండ్లు ఉన్నాయి. అయితే వాటిని ఎలా కోద్దాం? నాకు చెట్టు ఎక్కడం తెలియదే. చెట్టు చాలా ఎత్తుగా ఉంది. నేను దాన్ని కొయ్యలేను. నేను చెట్టుకి పండ్లని కోస్తాను.
పిల్లి చెట్టెక్కి చాలా పండ్లను కోసింది. అందరూ పండ్లను తిన్నారు. అప్పుడు అక్కడికి ఒక నక్క పండ్లను తినడానికి వచ్చింది. పండ్ల కంటే పిల్లి రుచిగా ఉంటుంది. నక్క పిల్లి మీదకి దూకింది. పిల్లి నక్కకి భయపడి చెట్టు మీదకి ఎక్కింది. దీన్ని చూసిన ఎద్దు నక్కని కాళ్ళతో తన్నింది. నక్క పారిపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నక్కలాగా కాకుండా దొరికిన దాంతో సంతోషంగా జీవించాలని అర్థం. జాలరీ మరియు మటన్ వ్యాపారి కథ. ముత్తు చేపలు పట్టేవాడు. అతను నదిలో చేపలు పట్టి పక్కన గ్రామంలో ఉన్న ఒక మటన్ వ్యాపారి దగ్గర అమ్మేవాడు. అన్నా, ఇదిగోండి చేపలు. మని చేపలను తూకం వేసి చూశాడు. 6 కిలో చేపలున్నాయి, ఇదిగో డబ్బులు. ముత్తు ప్రతిరోజు చేపలు పట్టి మటన్ వ్యాపారి దగ్గర అమ్మేవాడు. ఎప్పుడూలాగానే ఒకరోజు ముత్తు చేపలను ఇచ్చినప్పుడు, ముత్తు, ఇవాళ చేపలు 5 కిలోలు ఎక్కువగా కావాలి, ఇవ్వగలవా? ఇస్తాను, నాకు 5 కిలో మటన్ కావాలి. ఇదిగో 5 కిలోల మటన్. ఇంటికి వెళ్ళి చేపలు తీసుకొస్తాను. మీనా, మనీ 5 కిలో చేపలు అడిగారు, తీసుకెళ్ళాలి. మన దగ్గర తూకం ఉంది కానీ తూకం వేయటానికి రాళ్ళు లేవు, ఎలా తూకం వేయాలి? 5 కిలో మటన్ తీసుకొచ్చాను, దాన్ని పెట్టి తూకం వేద్దాం. ముత్తు తూకంలో ఉన్న ఒక తట్టెలో మటన్ పెట్టాడు. మరొక తట్టెలో దానికి సమంగా చేపలు పెట్టి తూకం వేశాడు. ఆ చేపలను అంగడికి తీసుకెళ్లాడు. ఇదిగో 5 కిలోల చేపలు, నాకు 5 కిలో మటన్ మరియు 5 కిలో చేపలు కావాలి. ఇదిగో మటన్. మటన్ ఇచ్చిన మని చేపలను తూకం వేసి చూసినప్పుడు చేపలు 4 కిలోలు మాత్రమే ఉన్నాయి. ముత్తు, చేపల బరువు తక్కువగా ఉంది. ఇంట్లో తూకానికి ఒక తట్టెలో మీ దగ్గర తీసుకున్న మటన్ను మరొక తట్టెలో చేపలను సమంగా పెట్టి తూకం వేసి తెచ్చాను. మనీ తప్పు చేస్తున్నట్లున్నాడు. మనం కొన్న మటన్ తక్కువగా ఉన్నట్లుంది. మనీ, ఈ మటన్ని తూకం వేసి ఇవ్వు. అయ్యా, మటన్ సరిగానే తూకం వేసి ఇచ్చాను. లేదు, తూకం వేయి చూద్దాం. మణి తూకం వేసి చూశాడు. మటన్ బరువు సరిగ్గానే ఉన్నింది. నానా నానా, ఇక్కడ చూడండి, తూకం అడుగున అయస్కాంతం ఉంది. అయస్కాంతాన్ని రాజు తీసిన వెంటనే మటన్ బరువు తగ్గింది. మణి, అయస్కాంతం పెట్టి బరువు తగ్గించి ఇన్ని రోజులు వ్యాపారం చేసి వచ్చావు. ఇక మేము ఎవ్వరు నీ దగ్గర ఏమి కొనము. అందరూ నన్ను క్షమించండి. ఇక నుండి సరిగ్గా తూకం వేసి వ్యాపారం చేస్తాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిజాయితీ గల వ్యాపారమే నిలిచి ఉంటుంది. నీటిలో ప్రవహించే మోటార్ బైక్. మదన్పూర్ చాలా అందమైన ఒక గ్రామం. సుమారు 2 రోజులుగా ఉరుము మెరుపులతో భారీ వర్షం కురిసింది. గ్రామం మొత్తం వర్షపు నీళ్ళల్లో మునిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఇళ్లల్లో నీళ్లు ప్రవేశించింది. ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆహారం, నీళ్లు లేకుండా చాలా కష్టపడ్డారు. దీన్ని చూసిన సురేష్, ఇక్కడున్న ప్రజలందరూ వరదలో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎలాగైనా వీళ్ళకి సహాయపడాలి. ఇలా అనుకున్న సురేష్ తన మోటార్ బైక్ ను నీళ్ళల్లో నడిపేందుకు వాటంగా తయారు చేశాడు. మోటార్ బైక్ పడవను నీళ్ళల్లో తోలాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి నీళ్లు, ఆహారం అందించాడు. వరదలో చిక్కుకున్న ఆవు, మేక మరియు కోళ్లను పడవలోకి ఎక్కించాడు. వాటిని పొడవైన చోటులో వదిలాడు. తమ్ముడు, వాన వరదలో చిక్కి కష్టపడ్డ వాళ్ళను కాపాడి వాళ్ళకి కావాల్సిన సహాయం చేశావు. చాలా కృతజ్ఞతలు. నువ్వు ఎవరు? అయ్యా, నన్ను గుర్తుపట్టలేదా? దొంగగా ఉన్న నన్ను మన్నించి నేను చదివిన కంప్యూటర్ విజ్ఞానాన్ని మంచి విషయాలకు ఉపయోగించమని నాకు ఉపదేశించారు కదా. అవును, నువ్వు చాలా మారిపోయావు. అయ్యా, నేను ఇప్పుడు పక్క ఊరిలో పనిచేస్తున్నాను. నా మోటార్ బైక్ను నీళ్ళల్లో వెళ్ళేట్టు తయారు చేశాను. దాని ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళను వరద నుండి కాపాడగలిగాను.
ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కొన్ని పరిస్థితుల్లో తప్పు చేసేవాడికి శిక్ష ఇవ్వకుండా మన్నించి మంచిగా బ్రతకడానికి అవకాశం ఇవ్వడం వలన అతడు మంచిగా మారుతాడని అర్థం. అడవి కుందేలు మరియు పండ్లు. ఒక కుందేలు అడవిలో నడుస్తోంది. కుందేలు దారిలో కొన్ని పక్షులు, జంతువులు పండ్లను తింటున్నాయి. అది చూసి కుందేలు వారి దగ్గరకు వెళ్లి పండ్లు కోరింది. ఏ పక్షి లేదా జంతువు ఫలించలేదు మరియు కుందేలు చెట్టు ఎక్కి పండ్లను తెంచుకుని తినమని చెప్పబడింది. కుందేలు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమై పాపం కొంత దూరం వెళ్లి కూర్చుంది. అప్పుడు ఒక గురూజీ వచ్చి కుందేలు దగ్గరికి వెళ్ళాడు. ఏ కుందేలు, ఎందుకు విచారంగా ఉన్నావు? నేను ఆ పండ్లను ఎంచుకొని తినలేకపోయాను. అయ్యో, నేను నీకు ఒక మంత్రం చెబుతాను. చెట్టు ముందు నిలబడి దానిని పఠిస్తే పండ్లు రాలిపోతాయి. ఓం క్రీం పండు పడిపో, ఇలా చెప్పు. ధన్యవాదాలు గురూజీ. కుందేలు చెట్టు ముందుకి వెళ్లి మంత్రం పఠించింది. ఓం క్రీం పండు పడిపో. పండ్లు పడ్డాయి. మళ్ళీ ఒక చెట్టు ముందు నిలబడి అన్నాడు, ఓం క్రీం పండు పడిపో. ఓం క్రీం పండు పడిపో. పండుతో పాటు కింద పడింది. ఎవరు నన్ను క్రిందికి నెట్టారు? కుందేలు, నేను నీకు ఏమి చేస్తున్నానో చూడు. పులి అన్న, పండ్లు రాలడానికి గురూజీ చెప్పిన మంత్రం జపించాను, నువ్వు కూడా పడిపోయావు. ఏ మంత్రం? నాకు కూడా చెప్పావా? ఓం క్రీం పండు పడిపో, ఇదే మంత్రం. రండి ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఈ కుందేలు పండును తింటుంది, ఇక్కడే ఉండు అనుకుందాం. కుందేలు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చెట్టు దగ్గరికి వెళ్లి మంత్రం చెప్పాను. సరే పులి అన్న. ఓం క్రీం పండు పడిపో. అప్పుడు చెట్టు నుండి పండు, అందులో నివసించే తేనెటీగలు పడిపోయాయి. తేనెటీగలు వెళ్లి పులిని కుట్టాయి. అయ్యో తేనెటీగలు, మనం పారిపోదాం. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, ఇతరుల ప్రయోజనాలను మనం దోచుకోకూడదు. మూడు పక్షులు. దట్టమైన అడవిలో ఒక అందమైన చెట్టు ఉండేది. ఆ చెట్టులో 3 పక్షులు నివసించేవి. అక్కడ ఒక ముసలి పిచ్చుక మరియు 2 పిచ్చుకలు ఉన్నాయి. ఆ చెట్టు క్రింద నుండి ఒక అందమైన తీగ పెరుగుతూ ఉంది. పెద్ద పక్షి అది చూసి చిన్న పక్షుల దగ్గరకు వెళ్ళింది. మన చెట్టు మీద ఒక తీగ పెరుగుతుంది, అది పెరిగి పెద్దదైతే మనకు గొప్ప ప్రమాదం వస్తుంది. రండి, మేము ముగ్గురం వెళ్లి ఆ తీగను కోస్తాము. చేయవద్దు, ఆ తీగ ఈ చెట్టుకు చాలా అందంగా ఉంది, ప్రమాదం ఏమీ రాదు. నా అనుభవం నుండి నేను ఈ అందం ప్రమాదకరమైనది, ఇప్పుడు అది మీ ఇష్టం. కొద్ది రోజుల్లో చెట్టుపై తీగ చాలా దృఢంగా పెరిగింది. ఒకరోజు 3 పక్షులు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళాయి. ఆ సమయంలో ఒక వేటగాడు పక్షులను పట్టుకోవడానికి వచ్చి తీగ సహాయంతో చెట్టు ఎక్కి పక్షి గూడుపై వలలు వేశాడు. మేము కొంత సమయం తర్వాత తిరిగి వస్తాము. పక్షి తన గూడుకు తిరిగి వచ్చింది. ఇవేమీ పట్టించుకోకుండా నెట్లో కూర్చున్నారు. అయ్యో, మేము బాగా ఇరుక్కుపోయాము. ఆ జెండా వల్ల మనం ప్రమాదంలో పడతామని అప్పుడే చెప్పాను. దానికి మీరెవరూ బాధ్యత తీసుకోలేదు. మమ్మల్ని క్షమించండి మరియు దీని నుండి బయటపడే మార్గం చెప్పండి. సరే, పర్వాలేదు, ఇప్పుడు సమయం దొరికిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. పెద్ద పక్షి తప్పించుకోవాలని అనుకుంటుంది. ఒక ఆలోచన ఉంది, మేము ముగ్గురం మంత్రముగ్గులయ్యేలా నటిస్తాము. వేడన్ మమ్మల్ని నేల మీద పెడతాము, అప్పుడు మేము ముగ్గురం ఎగిరిపోతాము. సరే, అలా చేద్దాం. కాసేపటికి వేదన వచ్చాడు.
చెట్టు మీద నుండి పక్షులను ఒక్కొక్కటిగా పడేశాడు. అప్పుడు 3 పక్షులు అక్కడి నుండి ఎగిరిపోయాయి. వేదం కూడా కంగారు పడ్డాడు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే మనం పెద్దల సలహాలను గౌరవించాలి.